అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం. మరి స్వామి వివేకానంద గారి అంటే యువతకు చాలా స్ఫూర్తివంతమైన ప్రధాన వ్యక్తి స్వామి వివేకానంద. ఆ వివేకానంద గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఒక నాలుగు మంచి మాటలు మన పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ కూడా ఉపయోగపడే విధంగా చెప్పాలన్న ఉద్దేశంతో చిన్న వీడియో చేసిన జరిగింది. ఈ వీడియోలో ప్రధానంగా ఒక చిన్న వాక్యంతో మనం ఏమంటే ఆ వాక్యం అంటే సంయనంతో గురువు మార్గదర్శకత్వంలో చదవడం అలవాటు చేసుకుంటే ఏమవుతుంది? గెలవడం అలవాటు అవుతుంది. చాలా వాల్యుబుల్ వర్డ్ చూసారు ఇక్కడ. చదవడం అలవాటు చేసుకుంటే గెలవడం అలవాటు అవుతుంది. కానీ ఆ చదవడం అనే అలవాటుని ఎవరి యొక్క మార్గదర్శకత్వం చేసుకోవాలి? మనము సంయమనంతో ఓపికతో గురువు యొక్క మార్గదర్శకత్వంలో మనం చదవడం అలవాటు చేసుకుంటే గెలవడం అలవాటు అవుతుంది. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మహాభారతంలో ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి. 1 అర్జునుడు, 2 ద్రోణాచార్యుడు, 3 అశ్వత్థామ. ఈ అశ్వత్థామ కొడుకు పేరే ద్రోణాచార్యుడు యొక్క కొడుకు పేరే అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అంటే మంచి ఇష్టం అనమాట. ఎవరికైనా తండ్రికి కొడుకుని చాలా ఇష్టం. అదే మాదిరిగా ఇక్కడ ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే కూడా చాలా ఇష్టం. కానీ అర్జునుడు కొడుకు కాదు, అర్జునుడు కేవలం శిష్యుడు మాత్రమే. ఇక్కడ ఒకే గురువుకి ఒకరేమో శిష్యుడు, ఒకరేమో కొడుకు. ఒకరి గురువుకి ఒకరి పట్లనేమో పుత్రోత్సాహం, మరొకరి పట్లనేమో శిష్యుడి పట్ల ఉండే నమ్మకం అది. సో ఈ 2 సందర్భాలలో ఇక్కడ ఒక వ్యక్తి అంటే శిష్యుడికి అంటే ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడైన అర్జునుడికి సంయమనం ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఇక్కడ ఓపికతో పాటు ఇంకేముంటుంది? మొత్తానికి అతనికి అనుకో ఉంది, అదే మాదిరిగా గౌరవం ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఇక్కడ ఓపిక గురించి కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడి గుడ్డులో నుంచి మనం కోడి పిల్ల అనేది బయటికి రావాలంటే సుమారుగా 21 రోజులు పడుతుంది. తల్లి గర్భంలో నుంచి మనిషి బయటికి రావాలంటే సుమారుగా 9 నెలల సమయం పడుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు గమనించలేదు, ఈ మహాభారత యుద్ధంలో ఏం జరిగింది? మొత్తానికి భీష్ముడు ధర్మరాజుకి ఒక చెప్తాడు. ఈ యొక్క ఒక వేటగాడు విషపు బాణాన్ని తీసుకొని పక్షి మీద వేస్తూ ఉంటే ఆ విషపు బాణం పోయి ఏమవుతుంది? ఒక చెట్టు తగులుతుంది. అప్పటి వరకు ఆ చెట్టు కొమ్మలు అనేక రకాల పక్షులకు నిలయం. ఆ చెట్టు మొత్తం ఎండిపోతే ఆ చెట్టు మీద ఉండే పక్షులన్నీ వేరే చోటికి వలస వెళ్ళిపోతాయి. అంటే పచ్చగా ఉన్నంత వరకేమో చెట్టు అంతా బాగా కలకలాడిపోయింది. చెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో దాని మీద ఉండే పక్షులన్నీ వలస వెళ్ళిపోతాయి. కానీ చివరికి ఒక రామచిలక మాత్రమే అదే చెట్టు మీద, ఎండిపోయిన చెట్టు మీద ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు రామచిలక ఏముంటుందంటే, పచ్చగా ఉన్నంత కాలము మనము ఈ చెట్టును ఆశ్రయంగా తీసుకొని ఎండిపోయిన తర్వాత దీని నుంచి వెళ్ళిపోవడం అనేది ధర్మం కాదని చెప్పంటుంది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనము గురువు గారికి అంటే గురువు సంయమనంతో గురువు మార్గదర్శకత్వంలో మనం ఎప్పుడైతే చదవడం అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్ గా గెలవడం కూడా మనకు అలవాటు అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చదివే పోటీ పరీక్షల్లో చదివే వాళ్ళందరికీ కూడా మనకు ఫస్ట్ ఏం ఉండాలి? ఓపిక ఉండాలి. ఆ ఓపిక అనేది లేకపోతే చాలా కష్టం.
ఓపికతో పాటుగా తప్పనిసరిగా ఎవరి యొక్క మనకు అవసరం ఉందంటే గురువు గారి యొక్క అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనము మన యోగివు కావచ్చు, పెద్ద యోగులం కావచ్చు, అదే మాదిరిగా పెద్ద పెద్ద ఋషులం కూడా కావచ్చు. అదే మాదిరిగా ఈ యోగులైనా కానీ ఋషులైనా కానీ ప్రతి ఒక్కరి పైన కూడా గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసం ఉన్నంత కాలం, ఎప్పుడైతే గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. గురువు యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని మనం కోల్పోయినప్పుడు తప్పనిసరిగా మనం ఓడిపోయినట్లుగానే మనం భావించాలి. ఇక్కడ నేను గమనించా కదా, మనం ఏం చెప్తున్నాం మొత్తానికి ఇక్కడ అర్జునుడు ద్రోణాచార్యుడి యొక్క మార్గదర్శకత్వంలో ఎంతో ఓపికతో ఎంతో అనుభవంతోటి మరి ఆయన చెప్పిందే తడుగా ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఏం చేసేవాడు, ఆయన అన్ని రకాల విజయం సాధించేవాడు. గురువుకు కూడా ఏముంటుందంటే ఇక్కడ గురువు కూడా కిటుకులు బోధించే విషయంలో, కిటుకులు అంటే అర్థం ఏంటి, కొన్ని వారిలో ఉండే ఆ యొక్క విద్యని బోధించే విషయంలో కూడా గురువు ఎవరికి పెద్దపీట వేస్తారంట, అర్హత కలిగిన శిష్యులకు మాత్రమే పెద్దపీట వేస్తారు. ఏ శిష్యుడికైతే ఇది నేర్చుకోవడానికి అర్హత ఉంటుంది, ఏ శిష్యుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉద్యోగానికి ఇతను అర్హుడు, కంపల్సరిగా డిఓఈఓ కావడానికి ఇతను అర్హుడు, ఇతని దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నవి అనుకుంటే అటువంటి అర్హత కలిగిన శిష్యుడికి మాత్రమే గురువు తన దగ్గర ఉండే కిటుకులు మొత్తం బోధిస్తాడు తప్ప ఆ కిటుకులు బోధించే విషయంలో గురువుకి బంధుత్వాలు కానీ బంధాలు కానీ కూడా ఉండవనేది ఈ మహాభారతంలో అర్జునుడు మరియు అశ్వత్థామ విషయంలో మనకు క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇక్కడ అర్జునుడు శిష్యుడు, అశ్వత్థామ సొంత కొడుకు. అయినా కానీ సొంత కొడుకు పట్ల ఉండే ప్రేమగానే చూశాడు తప్ప మరి అతనికి ఒక శిష్యుడికి ఉండవలసిన అర్హతలు అతను లేవు. శిష్యుడికి ఉండవలసిన అర్హతలు అతను లేవు కాబట్టి గురువు స్థానంలో ఉండే ద్రోణాచార్యుడు తన సొంత పుత్రుడైనప్పటికి కానీ అతనికి కిటుకులు నేర్పించలేదు. విద్యలో ఉండే ఆ కిటుకులను ఎవరికి నేర్పించాడు? ద్రోణాచార్యుడు మనకు కేవలము అర్జునుడికి మాత్రమే నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం విజయం సాధించాలి అంటే మనం యోగులమైనా ఋషులమైనా తప్పనిసరిగా మనకేం కావాలి, గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో, గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసం, మనం ఏ పోటీ పరీక్షల్లో మనం విజయం సాధించాలన్నా కూడా తప్పనిసరిగా మనకంటూ ఒక గురువు కావాలి. ఆ గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు మాత్రమే మనము విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కోల్పోతామో తప్పనిసరిగా మన అపవిజయం ఆ రోజే డిసైడ్ అయిపోతుంది. మన అపవిజయము గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని కోల్పోయిన మరుక్షణమే మీరు తప్పనిసరిగా మనం ఓడిపోయినట్లుగానే మీకు ఓటమి అనేది అప్పుడే తెలిసిపోతుంది. గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతి శిష్యుడు ఎప్పుడైతే మరుక్షణమే అతని ఓటమిని తప్పనిసరిగా ఆ రోజే అంగీకరించడం అలవాటు చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ గురువు ఎవరైతే మరి అనుకువగా ఉండే లేకపోతే అర్హత కలిగిన శిష్యులను ఎప్పుడూ కూడా గురువులు వదిలిపెట్టుకోరు. తనలో ఉండే విద్యని అర్హత గల శిష్యులకు అందించినప్పుడు మాత్రమే దానికి సార్థకత చేకూరుతుంది. ఆ అర్హత కలిగిన శిష్యులు తప్పనిసరిగా గురువు యొక్క ఏమంటే సంపూర్ణమైన విశ్వాసాన్ని పొందగలుగుతారు, కంపల్సరిగా విజయం సాధించాలి. అర్హత లేని వాళ్లకు ఉండే లక్షణాలు మనకేంటి అంటే టెంపరితనం. అశ్వత్థామకు ఉండే పెద్ద బ్యాడ్ నేమ్ ఏంటంటే అతను టెంపరితనం. ఎంత టెంపరితనం అంటే అశ్వత్థామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఒకసారి శ్రీకృష్ణుడు అంత పెద్ద మహానుభావుడు అయినప్పటికీ మరి పెద్ద గురువు గారి యొక్క కొడుకు ఎవరు, ద్రోణాచార్యుడి యొక్క కొడుకు అశ్వత్థామ మా ఇంటికి వచ్చాడని ఆయన అన్ని కూడా పక్కన పెట్టి, తన పెద్దరికాన్ని పక్కన పెట్టి తన అన్నగారు తర్వాత అందరితో కలిసి ఆ అశ్వత్థామకి మంచి ఏర్పాటు చేస్తారు. తన ఇంట్లో స్వాగతం పలుకుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అశ్వత్థామ శ్రీకృష్ణుడు ఒక కోరిక కోరుతాడు. ఏమంటా ఆయన శ్రీకృష్ణుని కోరిన కోరిక మనకేందంటే ఆ శ్రీకృష్ణుడి చేతుల్లో ఉండే ఏమంట దాన్ని సుదర్శన చక్రాన్ని నాకు ఇవ్వమని చెప్పి అడుగుతాడు. ఎవరు? అశ్వత్థామ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు అశ్వత్థామని, ఈ సుదర్శన చక్రాన్ని ఎవరి మీద వేస్తామని చెప్పంటాడు. అప్పుడు అశ్వత్థామ అంటాడు, ఆ సుదర్శన చక్రాన్ని
నీ మీద నేను వేస్తాను శ్రీకృష్ణ అని చెప్పంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సుదర్శన చక్రాన్ని తీసుకోమని ఎవరికి అశ్వత్థామకి ఇస్తే కనీసం ఆ సుదర్శన చక్రాన్ని ఎత్తలేకపోవడం పోతాడు మొత్తానికి అశ్వత్థాముడు. దాన్ని ఎత్తలేని కూడా ఎత్తలేడు మొత్తానికి. అంటే ఇక్కడ నేను చెప్పే కదా, ఓపికతో సంయమనంతో మరి అర్హత కలిగిన శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు అశ్వత్థామలో లేవు. కానీ కొంతమంది శిష్యులు మరి గురువుని వేధించి అతని దగ్గర నుంచి విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి గురువుని వేధించి విద్యను నేర్చుకున్న వ్యక్తులలో అశ్వత్థామ కూడా ఒకడు. వాళ్ళ నాన్నకు ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ నాన్నను వేధించి అతనిలో ఉండే విద్యను నేర్చుకుంటాడు. అలా బలవంతంగా గురువు దగ్గర నుంచి విద్యను నేర్చుకున్న శిష్యులు తన యొక్క విద్య సమాజానికి ఉపయోగపడకపోగా సమాజానికి నాశనం కావడానికి కూడా అవకాశం ఉంటుంది వారి యొక్క విద్య వలన. కాబట్టి ఇక్కడ ఏదైతే మనము మంచి నేర్పరితనంతో మంచి అనుకోతోటి మరి మంచి అర్హతలతో ఉండే శిష్యులను ఎప్పుడు కూడా గురువులు వదిలిపెట్టుకోరు. అటువంటి అర్హత కలిగిన గురువులు తప్పనిసరిగా గురువు యొక్క మరి ఆ సంపూర్ణ విశ్వాసాన్ని పొంది మరి వాళ్ళు మాత్రం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అర్హత లేని శిష్యులు ఎప్పుడూ కూడా గురువు యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని పొందలేరు. ఎప్పుడైతే గురువు యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని పొందలేకపోయారో అప్పుడు తప్పనిసరిగా ఆ రోజే ఆ శిష్యులు తప్పనిసరిగా ఓడిపోయినట్లుగానే వాళ్ళు అంగీకరించాలి. ఆ రోజే వారి యొక్క ఓటమి మరి తప్పనిసరిగా ఆ రోజే వారి యొక్క ఓటమి అనేది ఖరారవుతుంది. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు విజయం సాధించలేరు. కాబట్టి మీరు అందరూ కూడా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే ప్రతి మిత్రులందరూ కూడా మంచి అర్హతలతోటి గురువు యొక్క మీ అందరికీ గురువు ఉంటారు మొత్తానికి. వారి యొక్క మీకు అందుబాటులో ఉండే మీ గురువు యొక్క సంపూర్ణమైన విశ్వాసాన్ని పొంది మరి మీరు తప్పనిసరిగా మీరు రకరకాల పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆదినారాయణ అకాడమీ తరఫున మరొకసారి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ.